2011 26వ తేదీ సాయంకాలం 4 గంటలకి యాక్సిడెంట్ అయింది నాకు. ఉండవల్లి ప్రార్థన మందిరం ఉంది కదా, ఆ మందిరంలో గేట్ దిగి వస్తున్నాను. 2011 డిసెంబరు 26వ తేదీ సాయంకాలం 4 గంటలకి మందిరం ఎదురుగానే బైక్ కూడా వచ్చి కొడితే మందిరం ఎదురుగా రోడ్డు మార్జిన్లో వెళ్ళిపోయి కాలు విరిగిపోయింది. తీసుకెళ్ళి రాడ్ వేశారు. ఎప్పుడు? డిసెంబరు 28 రాడ్ వేశారు కాలుకి. సరే, మీకు ఒక మాట చెప్తాను. 31వ తారీఖు వార్చినట్ సర్వీస్కి ఏసన్న గారు ఆయన పర్లేదు తీసుకొచ్చేయండి అంటే తీసుకొచ్చేసారు నన్ను గోరంట్లకి. కాలు కదలకూడదండి, కదిపితే సెట్ అవ్వదండి, జీవితాంతం కుంటుతో నడవాలండి, మీరు కాలు కదపకూడదని నేను చెప్పారు. డిసెంబర్లో జరిగింది ఇది. జనవరి నుంచి గూడారాల పనులు ప్రారంభమయ్యాయి. పడుకున్నాను, కానీ నిద్ర పట్టలేదు. దేవుడు నాకు ఒక కృప ఇచ్చాడు, దేవుడు నాకు కొన్ని ఇచ్చాడు, దేవుడు నాకు ఒక కర్తవ్యం ఇచ్చాడు, నా భుజస్కంధాల మీద కొన్ని ప్రభు పెట్టాడు. నేను చేయవలసింది ఇంకొకరు ఎందుకు చేయాలి? కాలు విరిగింది, చేతులు బాగున్నాయి కదా, కాలు విరిగింది, కళ్ళు బాగున్నాయి కదా, కాలు విరిగింది, నోరు బాగుంది కదా. ఈ సాగుతో కాలు విరిగిందని సాగుతో నేను ఎందుకు కూలబడాలి? సాతానికి సిగ్గు కలగాలి. ఆ రాత్రి అంతా పడుకొని ఏడ్చుకున్నాను, ప్రభువా కృపివ్వు, కృపివ్వు, కృపివ్వు. దేనికి? నాకు అప్పగింపబడిన పరిచర్య నేనే చేయాలి. ఆ పని నా పని నేను చేయలేక ఇంకొకటి చేయకూడదు, నేనే చేయాలి. ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఉదయాన్నే గోరంట్లలో ఒక రూమ్లో నన్ను పెట్టారు. కాలు కదపకూడదండి, రాడ్ వేసేసారు. కదపకూడదు, కదిపితే అది ఎంత పెయిన్ అనేది నేను చెప్పలేను మీతో. ఆ రాత్రి అంతా నిద్ర పట్ల. ఉదయాన్నే లేచి వెల్డింగ్ అతను పిలిపించుకున్నా, వీల్ చైర్ ఒకటి తెప్పించుకున్నా. ఆ రూమ్లో ఒకటి ఉండింది, అప్పుడు చూసా. ఎప్పుడో అక్కడ కొంచెం వీల్ చైర్ ఒకటి ఉండాలి, చక్రాలు ఉండే కుర్చీ లాంటిది ఒకటి ఉండాలి, అది కొంచెం వెతికి తీసుకురండి తీసుకొచ్చారు. ఇక వెల్డింగ్ అతను పిలిపించి ఒక పేపర్ తీసుకొని అంత గీసి, ఇదిగో ఈ వీల్ చైర్కి నేను ఇక్కడ కూర్చుని నా కాలు ఇలా చాపుకుంటే నాకు సపోర్ట్ కావాలి, ఆ సపోర్ట్కి ఇట్లా రాడ్ వేయి, ఇక్కడ వెల్డింగ్ చేయి, ఇక్కడ స్క్రూ వేయి, ఇక్కడ బెల్ట్, ఆ బెల్ట్కి సపోర్ట్ ఇక్కడ ఇవ్వు. పడుకొనే ఆ పేపర్ మీద గీసి వెల్డింగ్ అతనికి ఇస్తే అలాగే చేసి ఇచ్చాడు.